గౌరవ మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారు, కొడంగల్ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారితో పాటు గౌరవనీయులు వేదిక మీద చైర్మన్ గారు నాగేందర్ గారు, శుభప్రభాకర్ గారు, విజయ్ కుమార్ గారు, మా సోదరులు భువనగిరి ఎంపీగా పోటీ చేసి శ్యామ మల్లేష్ గారు, గౌరవ ప్రజాప్రతినిధులందరూ ముందు కూర్చున్నారు. అందరికీ పత్రికా మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు ఇద్దరు అధ్యక్షులు మాట్లాడుతున్నారు. పాలమూరు రంగారెడ్డి, నిజంగానే రంగారెడ్డి జిల్లాలో అంటే వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడున్న రైతన్నులందరూ కూడా కాళేశ్వరం పూర్తి అయిన తర్వాత కేసీఆర్ గారు ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి చేస్తారు, మాకు నీళ్ళు వస్తాయని గంపడి ఆశతో ఎదురు చూస్తున్న వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా ప్రజల రైతన్నుల ఆశల మీద నీళ్లు చల్లేటట్టు రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాలలో కనీసం ఈ ప్రాజెక్ట్ ఉందని ఆలోచన కూడా చేయకుండా, కనీసం వాటి పక్కన తిరిగి చూడకుండా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన రేవంత్ రెడ్డి గారు కనీసం దాని దృష్టి కూడా పెట్టలేదనేది వాస్తవం. కేసీఆర్ గారు 2 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అబ్జర్వ్ చేస్తూ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంటాయి. తెలంగాణ హక్కుల కోసం ఎంతవరకైనా వెళ్తాననే ఒకే ఒక నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు. ఎవరితోనైనా పోరాటం చేస్తాను, తెలంగాణ హక్కులకు భంగం చేస్తే ఎంత దూరమైనా వెళ్తాననే నాయకుడు ఒక కేసీఆర్ గారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క ఇటుక పేర్చినట్టు పేర్చి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అన్నా తెలంగాణ ప్రజలన్నా కేసీఆర్ గారు తన శ్వాసగా భావిస్తారు. కాబట్టి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ప్రశ్నించే స్థితిలో కేసీఆర్ గారు ఉంటారు. కాబట్టి ఒక 3 రోజుల కిందట కేసీఆర్ గారు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం కానీ, ఈరోజు పాలమూరు రంగారెడ్డికి జరుగుతున్న అన్యాయం కానీ, ఈ ప్రభుత్వం స్పందించకపోవడం కానీ ఇవన్నీ కూడా ప్రశ్నించడం జరిగింది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే గమనించున్నారు. సూటిగా ఒక 3 మాటలు అడిగారు కేసీఆర్ గారు. పాలమూరు రంగారెడ్డిలో 90 టీఎంసీ అలాట్ చేశాం కదా, మీరు 45 టీఎంసీలో సరిపోతే ఎందుకు రాశారు లెటర్ అని అడిగారు. దానికి సమాధానం వచ్చిందా చదువుతానంటే అంటే రాలేదు. సమాధానం చెప్పాల్సింది ఎవరంటే ముఖ్యమంత్రి గారు. అసలు అటు పక్కే తిరిగి ఇంకొక మాట అడిగారు. 1 year అవుతుంది కదా డిపిఆర్ వెనక్కి వచ్చి కేంద్ర ప్రభుత్వం నుండి, మరి డిపిఆర్ వెనక్కి వచ్చినప్పుడు ఎందుకు మీరు మళ్ళీ దాన్ని పంపించలేదు, డిపిఆర్ ఆమోదించుకోలేదని అడిగారు. దానికి సమాధానం ఉందంటే లేదు. గతంలోనే కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపు 6 నుండి 7 అనుమతులు తీసుకొచ్చారు. 90 టీఎంసీల వాటర్తో ప్రాజెక్ట్ కడుతున్నామని చెప్పి 6-7 అనుమతులు తీసుకొచ్చి పెట్టున్నారు. ఇంకొక మాట మాట్లాడుతుంటారు, 10 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదు. 10 సంవత్సరాలలో ఎన్నో కేసులు వేస్తే ఆ కేసులన్నీ కూడా అధిగమించి ఎన్నో రకాల అనుమతులు తీసుకొచ్చి 90% ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత 10% పూర్తి చేసి ఈ ప్రాంతం వాసులకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎందుకు రాలేదు? అది కేసీఆర్ గారి పొలానికి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తున్న నీళ్ళు కావు. ఈ ప్రాంతంలో ఉన్న రైతన్నలందరూ రంగారెడ్డి, మన వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్, అలాగే చేవెళ్ళ, ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం ఈ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకు నీళ్ళు అందించడానికి ప్రాజెక్టు పెట్టున్నారు. ప్రతిసారి కేసీఆర్ గారు మాకు మాట చెప్పేవాళ్ళు, తెలంగాణ రాష్ట్రం సాధించాలి, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి నీళ్ళు అందించాలి అని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి రాగానే మిషన్ కాకతీయ అని పెట్టి ముందు చెరువులను బాగు చేసుకున్నాం. తర్వాత ప్రాజెక్టు కాళేశ్వరం కానీ అంటే గోదావరి బేసిన్లో ఉన్న నీళ్ళను గోదావరిలో వాడుకోవాలని, పక్క వాడుకోవాలని కాళేశ్వరం, కృష్ణా బేసిన్లో ఉన్న ఏరియాను ఇక్కడ వాడుకోవాలని పాలమూరు రంగారెడ్డి, ఈ 2 ప్రాజెక్టులు పెట్టి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా జాతీయ హోదా ఇవ్వమని చాలాసార్లు అడిగారు. కేంద్రం ₹1 ఇవ్వకపోయినా, ఇప్పుడు మీరు అప్పు చేసిన ఈ ప్రభుత్వం చెప్తుంది కదా, అప్పు చేసైనా సొప్పు చేసైనా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతో కాళేశ్వరం, పాలమూరు లాంటి 2 ప్రాజెక్టులు మొదలుపెట్టారు. కాళేశ్వరం పూర్తి అయిన తర్వాత కేసీఆర్ గారు మాట్లాడుతూ ఒక మీటింగ్లో అన్నారు, కాళేశ్వరం పూర్తి అయింది, అక్కడున్న రైతన్నలకు నీళ్ళు వస్తున్నాయి, అక్కడ చెరువులు నింపుకుంటున్నాం, రిజర్వాయర్లు నింపుకుంటున్నాం. పాలమూరు రంగారెడ్డి పూర్తి అయితే నాకు అలా నెరవేరుతుంది, దీన్ని స్పీడప్ చేసి వీళ్ళని తొందరలో పూర్తి చేసి ఈ ప్రాంతం రైతులకు నీళ్ళు అందించడమే నా కలమ్మ అన్నారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా స్పీడ్గా చేస్తూ 90% పూర్తి చేశారు. ఇంకా 10% పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి అడుగుతున్నాం నేరుగా, ప్రాజెక్టు 90% పూర్తి అయిన తర్వాత అందులో కాలువలకు సంబంధించి టెండర్ అయి ఉన్న వర్క్ కూడా ఎందుకు క్యాన్సిల్ చేశారు? కనీసం ఆ కాలువలన్న పూర్తి చేస్తే గ్రావిటీ మీద మా మహేష్ చెప్తా ఉంటాడు, జస్ట్ ఆ కాలువలు పూర్తి చేస్తే గ్రావిటీ మీద మాకు పరిగికి నీళ్ళు వచ్చేది. ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు? ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఇవి కదా కేసీఆర్ గారు మొన్న అడిగారు మిమ్మల్ని, ఎందుకు ఉలిక్కి పడ్డారు, ఎందుకంత బాధ అయింది, ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? కేసీఆర్ గారు అడిగింది ఏంటి,
గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది తెలంగాణ ప్రజలు గమనిస్తలేరు. అందులో వికారాబాద్ సంబంధించిన ప్రజలు కానీ, వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజలు కానీ, అదేవిధంగా రంగారెడ్డిలో ఉన్న ప్రజలు కానీ, నల్గొండ, మహబూబ్ నగర్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కింద ఉన్న రైతులు ఆలోచిస్తలేరా? కేసీఆర్ గారు ఏమడిగారు? 45 టీఎంసీలు ఎందుకు అడిగారు? 90 టీఎంసీలు కావాల్సిన నీళ్ళని అలొకేట్ చేసిన 90 టీఎంసీలలో 45 టీఎంసీలు అడిగారంటే దాని వెనుకాల ఉన్న మతలం ఏంది? ఎవరి కోసం మీరు మెట్టు దిగారు? ఇంకా 90 సరిపోయి ఇంకా పెంచండి అని అడగాల్సింది పోయి మీరు తగ్గించుకున్నారు. ఎందుకు తగ్గించుకున్నారు? తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించిన హక్కుని ఎందుకు మీరు వదిలేశారని కేసీఆర్ గారు అడిగారు. దానికి కదా మీరు సమాధానం చెప్పాలి. దానికి సమాధానం చెప్పకుండా ఎన్ని మాటలు మాట్లాడారంటే ఆ ముఖ్యమంత్రి గారి పదవికి ఒక కలంకంగా ఉండేటట్టు మనం మాట్లాడుతున్నాం. ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఒక్కరు కూర్చొని మీరు మాట్లాడుకున్న మీడియా మీరే చూసుకోండి. ఏం మాట్లాడారు, దాంట్లో ఏం మెసేజ్ ఇచ్చారు ప్రజలకి, ఏం మాట్లాడారనేది తనంతలో తను ఆలోచించుకుంటే తన అంతరాత్మ కూడా నువ్వు మాట్లాడింది తప్పని చెప్తాడు. ఎందుకంటే కేసీఆర్ గారు అడిగింది ప్రజల కోసం అడిగారు, మీరు మాట్లాడింది వ్యక్తిగత దూషణలు. మైక్ పడితే చాలా కేసీఆర్ గారు చావగొడతా ఉన్నారు. ఇది శోభించదు. ఎందుకంటే ప్రజల అవసరాల కోసం ప్రతిపక్షంగా, ప్రధాన ప్రతిపక్షంగా గౌరవ కేసీఆర్ గారు అనుభవజ్ఞుడిగా తను చెప్తున్నారు. నిజంగా ఈ ప్రాంత ప్రజల మీద రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంటే వారు చెప్పిన మాటలను తను వ్యక్తిగతంగా తీసుకొని అవును కదా ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలి, తప్పేముందని అమలు చేయాల్సింది పోయి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఏం మాటలు మాట్లాడేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే ఇష్యూ డైవర్షన్ కోసం ఆ మాట్లాడిన మాటలతోని పాలమూరు రంగారెడ్డి పక్కకు పెట్టి ఇంకా అందరం ఇంటి పక్క పోతాం అనుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయాల్సిందే, ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించాల్సిందే. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు ఎంతో గంపెడ ఆశతో చూస్తున్నారు. గతంలో మాకు నీళ్ళు వస్తే ఆశ లేకుండిందమ్మా చాలా మంది రైతులు మాట్లాడతారు. వికారాబాద్ ఏరియాలో ఇటు వచ్చినప్పుడు బంటారు మట్టుపోయినప్పుడు మాకు అసలు నీళ్ళు వస్తే ఆశనే లేదు. అట్లాంటిది కాళేశ్వరం పూర్తయిన తర్వాత మాకు ఒక ఆశ కలిగింది, కేసీఆర్ గారు ఖచ్చితంగా పూర్తి చేస్తారు, నీళ్లు తీసుకొస్తారు ఈ ప్రాంతానికి ఆశ కలిగింది అనేది చాలా మంది రైతులు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తప్పించుకుంటాం అనుకుంటున్నారేమో, కానీ ఎట్టి పరిస్థితులలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఈ ప్రాంతానికి నీళ్ళు అందించాల్సిందే. ఇంతకుముందు ఆనంద్ గారు మాట్లాడుతున్నారు. మరి వికారాబాద్ ప్రాంతం నా జిల్లా అన్నప్పుడు వికారాబాద్ జిల్లా నా జిల్లానే ఎన్నికల ముందు వచ్చి చెప్తున్నారు. మరి కొడంగల్కి చేయొద్దని మేము మనం, కానీ కొడంగల్కి ఏ విధంగా అయితే పక్క ధరలకి వెళ్ళి తెస్తుందని చెప్తున్నాడు. చేసినలో నాకు కూడా తెలియదు, నరేందర్ చెప్పాలి మొదలైందో లేదో పని కూడా. ఆడికెళ్ళి మొదలుపెట్టి అంటే నీళ్ళు తెస్తాను మొదలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే పక్కనే పల్లి ఉంది. ప్రాజెక్ట్ 90% పూర్తయినాక ఇవ్వడానికి ఇబ్బంది ఏంది ప్రభుత్వానికి? అది కేసీఆర్ గారికి పేరు వస్తుందని ఒకే ఒక ఇది తప్ప ఈ ప్రాంత ప్రజలకు నష్టమవుతుందని ఎందుకు ఆలోచించట్లేదు ముఖ్యమంత్రి గారు? నిజంగా ప్రజలకు మేలవుతుందంటే ముఖ్యమంత్రి స్థానంలో 10 మెట్లు దిగైనా మేలు చేయాలి. కానీ మూర్ఖంగా కేసీఆర్ గారి పేరు వస్తుందని ఒకే ఒక ఆలోచనతో అక్కడ కాళేశ్వరాన్ని కూల్చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్య చెక్ డ్యామ్స్ క్రియేట్ చేస్తున్నారు అక్కడ బాంబులు పెట్టి. ఇప్పుడు మాకు అనుమానం వస్తుంది కాళేశ్వరం కూడా చెక్ డ్యామ్, కాళేశ్వరం కూడా ఏమైనా కూల్చేశారేమో బాంబులు పెట్టి. ఇప్పటిదాకా మాకు అనుమానం, ఇప్పటిదాకా ఏదో పోనీలో టెక్నికల్గా అనుకున్నాం, కానీ ఇప్పుడు మాకు అనుమానం ఏమొస్తుందంటే అక్కడ చెక్ డ్యామ్లు ఎట్లయితే బాంబులు పెట్టి కూల్చేస్తున్నారు కాళేశ్వరం కూడా అదే కక్ష అదే విధంగా చేశారేమో. పోనీ అట్లా రిపేర్ చేస్తామంటే కనీసం అక్కడ కాళేశ్వరం కడుతున్నారు రిపేర్ చేస్తామని చెప్తున్నప్పుడు ఆ కాంట్రాక్టర్లు చేస్తామంటే వాళ్ళకి పర్మిషన్ చెప్పిపోతుంది. 3 సంవత్సరాల నుండి అది ఎట్లా 2 సంవత్సరాల నుండి అది ఎట్లా కూలిపోతుందని ఆలోచిస్తున్నారు తప్పిస్తే దాన్ని రిపేర్ చేసి ప్రజలకు దాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రైతులకు అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. కాళేశ్వరంలో మిగతా ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయి, రిజర్వాయర్లన్నీ, అవన్నీ కూడా కాళేశ్వరంలో భాగమే. ఏమనంటే కాళేశ్వరం ఒకటి కూలిపోయిందని మాట్లాడుతూ ఉంటాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం యుగోని పక్కన పెట్టి ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రైతన్నలకు మేలు జరగాలంటే అక్కడ కాళేశ్వరం రిపేర్ చేయాలి, పాలమూరు రంగారెడ్డి అయితే పూర్తి చేయాలి. గంపెడ ఆశతో చూస్తా ఉన్నాము ఈ ప్రాంత ప్రజలకి. రంగారెడ్డి కానీ, మహబూబ్ నగర్ కానీ, నల్గొండకు సంబంధించి కానీ ప్రతిసారి మమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటారు. ఇబ్రాహీంపట్నం మహేశ్వరం చాలా ఎత్తులో ఉంటుంది, 650 మీటర్ల ఎత్తులో ఉంటుంది, వాళ్ళకు కూడా నీళ్ళు అందించాలని చాలాసార్లు కేసీఆర్ గారు మాట్లాడారు. చేవేళ్ళ, అట్లాగే వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ ఈ ప్రాంత ప్రజలు బాగా కష్టపడి పంటలు పండిస్తారు. రైతన్నలు వ్యవసాయమే వాళ్ళకు, ఈ ప్రాంత ప్రజలకు వ్యవసాయమే ఊపిరిగా బ్రతుకుతూ ఉంటారు.
చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పటికీ మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఇమీడియట్గా స్పందించి ఈ ప్రాజెక్ట్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గ్రామాన వెళ్ళి చెప్తాం. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలకు ఏ విధంగా నష్టం చేయాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంత ప్రజల ఆశల మీద ఏ విధంగా నీళ్లు చల్లాలనుకుంటుంది, ఈ ప్రాజెక్టు మీద సీతగా ఎట్లా వేశారు, ఎందుకు ఇటు పక్క పట్టించుకోవట్లేదు అనేది ఖచ్చితంగా గ్రామాన పోయి అడుగుతాం. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు రాకముందు, తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ల పరిస్థితి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉందనేది అక్కడ ఉన్న రైతన్నలకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని మొదలు పెట్టాలని కోరుతాం. ఏదైతే 45 టీఎంసీల నీరు చాలన్నారో దాన్ని వెనక్కి తీసుకోండి. డిపిఆర్ ఎందుకు వెనక్కి పంపించారో దాని మీద వివరణ ఇవ్వండి. ఎందుకు దాన్ని మళ్ళీ పంపించలేదు అది చెప్పకుండా ముఖ్యమంత్రి గారు ఏదేదో మాట్లాడారు. ఏం మాట్లాడారో ఆయనకే అర్థం కావాలి. అదే చెప్తున్నా, ఆయన అంతరాత్మ కూడా క్షమించదు ఆయన మాట్లాడిన మాటలు. ఇప్పటికైనా ఆ మాటలను పక్కన పెట్టి బాధ్యత గల ముఖ్యమంత్రిగా ప్రజల అవసరాలను గమనిస్తూ ఇవన్నీ పాలమూరు రంగారెడ్డి ఇమీడియట్గా టేకప్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా మహేష్ చెప్తారు 2